వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయ కరెన్సీలో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న కాగితపు 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల స్థానంలో త్వరలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈ నోట్లు వెంటనే మార్కెట్లోకి వస్తాయా లేక ఇంకా సమయం పడుతోందా? పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 రూపాయలు, 20 రూపాయల విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. దీని ప్రకారం 1 బిలియన్ 10 రూపాయల పాలిమర్ నోట్లు, మరొక బిలియన్ 20 రూపాయల పాలిమర్ నోట్లు, మొత్తం 2 బిలియన్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం ముద్రించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పాలిమర్ నోట్లు సాధారణ కాగితంతో కాకుండా ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఇలాంటి నోట్లు సులభంగా చినిగిపోవు, నీటిలో తడిసినా త్వరగా పాడవ్వు, మురికి తక్కువగా పడుతుంది. అలాగే నకిలీ నోట్లు తయారు చేయడం కూడా కష్టమవుతుంది. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చింది కేవలం ఫీల్డ్ ట్రయల్స్కు మాత్రమే అనుమతి. అంటే ఈ నోట్లను వివిధ ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా వినియోగించి వాటి మన్నిక, ప్రజల స్పందన, ఏటీఎంలు, బ్యాంకింగ్ వ్యవస్థలతో అనుకూలత, ముద్రణ నాణ్యత వంటి అంశాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తరువాత మాత్రమే రిజర్వ్ బ్యాంక్ సాధారణంగా ఈ నోట్లను దేశవ్యాప్తంగా విడుదల చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. పాలిమర్ నోట్ల వల్ల నోట్లు ఎక్కువ కాలం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గవచ్చు. ప్రభుత్వానికి ముద్రణ వ్యయాలు దీర్ఘకాలంలో తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అధునాతన భద్రతా ఫీచర్ల కారణంగా నకిలీ కరెన్సీ నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఫీల్డ్ ట్రయల్స్ ప్రారంభించే దశలోకి వెళ్లనుంది. ట్రయల్స్ ఫలితాల ఆధారంగా పాలిమర్ 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలా లేదా మరిన్ని మార్పులు చేయాలా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. అంటే ప్రస్తుతం ప్రజలు ఉన్న కాగితపు నోట్లనే ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్త నోట్లు వెంటనే చలామణిలోకి రావడం లేదు. మొత్తానికి భారత్లో ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశానికి తొలి అడుగు పడింది. కేంద్రం అనుమతి ఇచ్చినా ఇంకా ఫీల్డ్ ట్రయల్స్ పూర్తయ్యాకే 10 రూపాయలు, 20 రూపాయల పాలిమర్ నోట్లు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.